గైస్ ఇప్పుడు సుశాంత్గా తన ఒపీనియన్ తను ఎలా ఫీల్ అయింది అనేది తను షేర్ చేసిద్ది మనతో. మనం విన్నాం. చెప్పండి, చెప్పు చెప్పు గైస్. మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఏంటిదంటే నాకు అన్నీ బాగా నచ్చింది. మార్నింగ్ మనం ఫ్లాట్స్తో సర్ప్రైజ్ చేశాం కదా, తను నేను అక్కడ మీరు వీడియో మొత్తం చూసాక మీకు తెలుస్తుంది. అదే నేను డోర్ దగ్గర లాక్కొని ఉన్నాయో తను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నేను లాక్కొని సర్ప్రైజ్ అసలు నేను రాలేదనుకుంది. వేరే వాళ్ళ చేత ఇచ్చి పంపించాను, అది మీరు తర్వాత చూద్దరు వీడియోలో. సో ఇంకా వాళ్ళు అలా వెళ్ళిన తర్వాత తనైతే అసలు నేను రాలేదు, ఇచ్చి పంపించాను అనుకుని. అసలు యాక్చువల్లీ ఎవరు సర్ప్రైజ్ చేస్తారు? అదే నేనే చెప్పవద్దు. నేను కాదేమో అనుకుని ఫస్ట్ సర్ప్రైజ్ చేసేటప్పుడు ఫ్లవర్స్ గురించి అది ఇది అని చెప్తుంటే ఆన్ చేశాను. అయితే ఇంకా ఫ్లవర్స్ ఇచ్చాం కదా, ఆ ఫ్లవర్స్ ఇస్తుంటే తనకు అర్థం కాల. ఫస్ట్ నేను కాదని అనుకుంది. దాని తర్వాత ఫోన్లో వీడియో తీస్తే ఎవరో ఫోన్లో వీడియో తీస్తుంటే తిని చూసింది. ఇంకా ఆ ఫోన్ నాది అని గుర్తుపట్టి అప్పుడు అనీసా సర్ప్రైజ్ ఇది అని అర్థం. తను మళ్ళీ ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయొద్దని చెప్పాను. లిఫ్ట్ చేయకుండా ఉంటే తన కిందకి వస్తుంది కదా. సో అందుకని నేను లిఫ్ట్ చేయలేదు. ఇంక తన ఆటో కిందకి వచ్చిన నేను అనిపించట్లేదు, నన్ను దాక్కుని ఉన్నాను. ఇంకా అది తన అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్. అక్కడ నుంచి మధ్యాహ్నం రెస్టారెంట్కి వెళ్ళాము గైస్. ఆ రెస్టారెంట్కి వెళ్ళింది, అదంతా బాగుంది. కాకపోతే నా నోరు కాలిపోయింది. ఆ సీజనింగ్ ఐస్ క్రీమ్ నేను తిని చూసానికి ఒపీనియన్ తను చెప్పింది. అండ్ తర్వాత ఐస్బర్గ్లో కూడా బాగుంది. మేము ఇద్దరం బాగా ఎంజాయ్ చేసాము. అండ్ పార్క్కి వెళ్ళాము. పార్క్కి వెళ్ళి కాసేపు మాట్లాడుకున్నాము. అండ్ ఇట్స్ గ్రేట్ డే టు బీ. యాక్చువల్లీ అసలు నాకు టైం కుదరట్లేదు, తనకి కుదరట్లేదు. తనకి నైట్ షిఫ్ట్ అవ్వటం, మళ్ళీ నాకు ఎప్పుడు మార్నింగే ఉంటుంది. తనకి నైట్ షిఫ్ట్ అవ్వటం వల్ల మళ్ళీ మేము ఇద్దరం కలవలేకపోవటం. అండ్ దట్టు తన బర్త్డే ఇవాళ సండే అవ్వటం వల్ల సో ఇవాళ మేము కలిసి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసాం. సో దానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, ఇప్పుడు సుశాంత్గా చెప్పింది తన ఒపీనియన్. సుశాంత్గా సిగ్గుపట్టు ఎక్కువైపోతుంది. చెప్పు సుశాంత్, నువ్వు మార్నింగ్ చెప్పావు కదా, మార్నింగ్ చెప్పు. నేను ఫీల్ అవుతున్నాను అంటే ఇప్పుడు మనం సర్ప్రైజ్ చేసాము. ఓకే, తను ఇవాళ మొత్తం మనతోనే ఉంది. సో తను ఎలా స్పెండ్ చేసింది, తను ఎలా ఫీల్ అయిందని మనకు తెలియాలి కదా. వీడియో చేసేసి పెడుతున్నారు. హ్యాపీ బర్త్డే ఆంటీ. టైం 11:44 అయింది. అబ్బా ఇవాళ చాలా లేట్ అయిపోయింది. నాది ఎప్పుడు లేటే అని అనుకోకండి. ఇవాళ సుశాంత్గా బర్త్డే. నిన్న నైట్ తనకు డ్రెస్ తెచ్చిచ్చాను. సో అది వేసుకొని రెడీగా ఉంటే బయటికి వెళ్దామని చెప్పాను. తన కోసం ఫ్లవర్స్ కొన్నాను, ఫ్లవర్స్ బొకే కొన్నాను. సో మనం సర్ప్రైజ్ చేద్దాం తన్ని. ఓకే, ఈ ఫ్లవర్స్ తీసుకొని ఈ రోడ్డు మొత్తం నడుస్తుంటే జనాలు చూస్తున్నారు. ఎంత వింతగా చూస్తున్నారంటే, నన్ను చూస్తున్నారా లేదంటే ఈ ఫ్లవర్స్ని చూస్తున్నారా, ఈ అమ్మాయి పూలు పట్టుకొని ఎందుకు వెళ్తుంది అన్నట్టు చూస్తున్నారు. చాలా బాగున్నాయి ఫ్లవర్స్. నేను తర్వాత ఓపెన్ చేసి చూస్తాను. వెరీ ఈగర్ టు సీ హర్ రియాక్షన్ ఆఫ్టర్ గివింగ్ దిస్ ఫ్లవర్స్. అండ్ యాక్చువల్ మాకు వేరే ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ నాకు వేరే పని ఉండటం వల్ల అది ఆగిపోయింది. సో
సుశాంత్ గారు అర్థం చేసుకున్నట్టు మనల్ని ఎవరు అర్థం చేసుకోలేరు. ఫస్ట్ థింగ్, నాకు పనులు ఎక్కువ పెద్ద అయినా కానీ షీ అండర్స్టాండ్ మీ వెరీ వెల్. తను ఓకే ఓకే నేను కనబడను. హలో గాయ్స్, ఇప్పుడు మనం సుశాంత్ గారిని సర్ప్రైజ్ చేయబోతున్నాం. ఫస్ట్ దారి పొడిగిన తను వస్తుంది కదా, దారి పొడిగిన మీరు కనిపించకుండా సర్ప్రైజ్ చేసి తనకి ఇవ్వాలి. ఓకేనా? వెళ్ళండి. వాళ్ళని మీట్ నేను వెళ్ళానా? వెళ్ళండి. ఓకేనా? ఇట్లా వెనక పెట్టుకోమ్మండి. వెళ్ళండి. ఏ ఆగండి. వెంకట్రామ్ నాగు, వెంకట్రామ్ నాగు. ఈ రోజు చూసిద్ది కాదు అమ్మే నన్ను నన్ను తీమే నువ్వు, నేను పట్టుకుంటా. నువ్వే నాకు పువ్వులు ఏ ఒకటి ఇవ్వే. ఏ ఆగండి, నన్ను రానియండి. ఆగండి. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే. పిల్లల్ని పంపించారు, ఎవరో వచ్చారు, అందుకని పిల్లల్ని పంపించారు. నేను ఆ ఫ్లవర్స్ అన్నీ పిల్లలకి పైన ఏం చేసావు? ఇక్కడికి వచ్చాకే చెప్పు. థ్యాంక్ యూ గట్టి చెప్పు. అరే ఒక్కొక్కరు ఫ్లవర్స్ తీసేసుకోండి మీరు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. आपके बर्थडे नेक्स्ट मंडे అరే తీసుకోండి, పెట్టుకోండి. హ్యాపీ బర్త్డే మెస్సీ ఆంటీ. హ్యాపీ
యాక్చువల్లీ తనకి సర్ప్రైజ్ చేయడానికి ఎవరు లేరు. మా ఫ్రెండ్స్ అందరూ డ్యూటీలో ఉన్నారు. సో సడన్గా నేను అడగంగానే వాళ్ళు నాకు వీళ్ళు నాకు హెల్ప్ చేశారు తనకి సర్ప్రైజ్ చేయడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ అవర్ సైడ్. థ్యాంక్ యూ గైస్. నా మేము బయటకు వెళ్తున్నాం. నేను సుశాంత్ వీఆర్ గోయింగ్ అవుట్ అండ్ చూడండి మన గ్యాంగ్. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బయటకు వచ్చేసాం. సుజుకి ఆపోజిట్లో ఉన్నాం. ఇప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ లంచ్. మార్నింగ్ ఒక ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. సో వీ హ్యావ్ టు గో ఫర్ లంచ్. సుశాంత్కి అదే ట్రీట్. గైస్ 12:23 అయింది. సో వీ స్టార్టెడ్. ఆటోలో వెళ్తుంది వెళ్ళా కదా అసలు. టైమ్ నౌ యూఆర్ గోయింగ్ టు సంక్రాంతి రెస్టారెంట్ హియర్. వచ్చేసాం. 12:45 అయింది. కమ్ లెట్స్ గో. సో గైస్ సిగ్నల్ వస్తుంది. సో గైస్ మేము సంక్రాంతికి వచ్చాం. యాక్చువల్లీ ఇది నా ఫేవరెట్. ఇది గుంటూరు గోంగూర బాగుంటుంది. ఇక్కడ కాంప్లిమెంటరీ నాకు ఇష్టం. అంటే పండు మిరగల పచ్చడితో వాళ్ళు బాగా చేస్తారు. కాంప్లిమెంటరీ బాగుంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఐటమ్స్ కూడా బాగుంటాయి. సో ట్రై చేద్దాం. నేను సుశాంత్ వచ్చాను. చాలా అయితే సూప్స్కి ఎంత ట్రై करती నాన్ వెజ్. స్టార్టర్స్ స్టార్టర్స్లో డ్రాగన్ ప్రాన్స్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఇది ఉంటేనే కదా నువ్వు నాకు తెలిసేది. నేను కదా అదేంటి కూలింగ్ వాటర్ అయితే నార్మల్ అసలు అదేం బాగుంది అనుకుంటాను. నాకు అసలు అడుగుతున్నా అక్కలు పెట్టాలి కాబట్టి పెట్టా. అసలు నన్ను అడిగితే నేను పెడతాను కదా, అలాగా పెట్టు. అసలు నాకు పెట్టాలి కాబట్టి పెట్టా. మొన్న మనం అక్కడికి వెళ్ళాను వాసుకి. అప్పుడు స్టాటస్ పెట్టావు మనం చెప్పుకో పెట్టు. పర్లేదా చెప్పు. పెట్టా మళ్ళీ నాకు రాలేదు. ఒకరికే పెట్టా. మాట్లాడొద్దన్నా అని అంటున్నాడు. నేనేదో అనుకున్నానమ్మా, నువ్వు అంత సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు. ఎవరు అదే అమ్మాయిలతో మాట్లాడొద్దన్నావు కాక, అమ్మాయిలతో మాట్లాడొద్దన్నావు కాక. నువ్వు కూడా అమ్మాయిగా మాట్లాడు ఇప్పటికి కూడా. అసలు నువ్వు ఎవరితో మాట్లాడొద్దు, మా అన్నయ్యతో కూడా మాట్లాడొద్దు అన్నా. అయితే నువ్వు మా అక్కయ్యతో కూడా మాట్లాడు బాగా అన్నాడు. అసలు నువ్వు మా ఇంటికి రావద్దు, మా అమ్మతో మాట్లాడద్దు, మా నాన్నతో మాట్లాడద్దు, మా అన్నయ్యతో మాట్లాడద్దు అంటే అన్నాడు. అక్కే ఉన్న మన ఇంట్లో నాకొద్దు, బాగుంటుంది తిను. త్వరగా
గైస్ ఐస్బర్గ్ వెళ్ళాము, అక్కడ తినడం తాగటం రెండు అయిపోయింది. సో నెక్స్ట్ పార్క్ వచ్చామన్నమాట. పిల్లలు చూడండి అసలు ఎంత బాగా ఆడుకుంటున్నారో. వాళ్ళని చూస్తుంటే నాకు ఎగరాలి ఆడుకోవాలనిపిస్తుంది, అంత బాగుంది. కాకపోతే మనకి ప్లేస్ లేదు, మనం వెళ్తే మనం తోసేస్తారు ఖచ్చితంగా, డౌటే లేదు దాంట్లో. కాసేపు అలా సరదాగా చూసింది చాలా రోజులు అయిపోయింది వచ్చాక. సో వీఆర్ గోయింగ్ నౌ టు అవర్ హోమ్స్. గైస్ ఇట్స్ 5:50 అయింది. నౌ వీఆర్ బ్యాక్. సో వీఆర్ గోయింగ్ టు అవర్ హోమ్స్. అయిపోయింది, ఇప్పుడు వరకు ఎంజాయ్ చేసాం, మార్నింగ్ నుంచి టైం బాగానే స్పెండ్ చేసాం. సో ఇప్పుడు మనం సుశాంతి కానీ మార్నింగ్ నుంచి ఎలా అనిపించింది అనేది అడుగుదాం. సో మార్నింగ్ నుంచి టైం స్పెండ్ చేసాం. నేను నా ఒపీనియన్ చెప్తాను, కాసేపు మాట్లాడుకుందాం. గైస్ ఇప్పుడు సుశాంతిగా తన ఒపీనియన్, తను ఎలా ఫీల్ అయింది అనేది తను షేర్ చేసిద్ది మనతో, మనం విన్నాం. చెప్పండి, చెప్పు చెప్పు. గైస్ మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఏంటిదంటే నాకు అన్నీ బాగా నచ్చేసింది. మార్నింగ్ మనం ఫ్లవర్స్తో సర్ప్రైజ్ చేశాం కదా, తను నేను అక్కడ మీరు వీడియో మొత్తం చూశాక మీకు తెలుస్తుంది. అదే నేను డోర్ దగ్గర దాక్కొని ఉన్నా కదా, తను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నేను దాక్కొని సర్ప్రైజ్, అసలు నేను రాలేదు అనుకుంది, వేరే వాళ్ళ చేత ఇచ్చి పంపించాను, అది మీరు తర్వాత చూద్దరు వీడియోలో. సో ఇంకా వాళ్ళు అలా వెళ్ళిన తర్వాత తనైతే అసలు నేను రాలేదు, ఇచ్చి పంపించాను అనుకుంది. అసలు యాక్చువల్లీ ఎవరు సర్ప్రైజ్ చేస్తారు, అదే నేను చెప్పబోతున్నాను. నేను కాదేమో అనుకుని ఫస్ట్ సర్ప్రైజ్ చేసేటప్పుడు ఫ్లవర్స్ గురించి అది ఇది అని చెప్తుంటే ఆన్ చేశాను రా. అయితే ఇంకా ఫ్లవర్స్ ఇచ్చాం కదా, ఆ ఫ్లవర్స్ ఇస్తుంటే తనకు అర్థం కాల. ఫస్ట్ నేను కాదని అనుకుంది, దాని తర్వాత ఫోన్లో వీడియో తీస్తుంటే తిని చూసింది, ఇంకా ఆ ఫోన్ నాది అని గుర్తుపట్టి అప్పుడు అనీసా సర్ప్రైజ్ ఇది అని అర్థం. తను మళ్ళీ ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయొద్దని చెప్పాను, లిఫ్ట్ చేయకుండా ఉంటే తన కిందకి వస్తుంది కదా. సో అందుకని నేను లిఫ్ట్ చేయలేదు. ఇంక తను ఆటోమేటిక్ కిందకి వచ్చిన తర్వాత నేను అనిపించట్లేదు, నేను దాక్కొని ఉన్నాను. ఇంకా అది తన అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్. అక్కడ నుంచి మధ్యాహ్నం రెస్టారెంట్కి వెళ్ళాము. గైస్ ఆ రెస్టారెంట్కి వెళ్ళింది, అదంతా బాగుంది. కాకపోతే నా నోరు కాలిపోయింది ఆ సీజ్లింగ్ ఐస్ క్రీమ్ నేను తిని. గైస్ సుశాంత్ ఒపీనియన్ తను చెప్పింది. అండ్ తర్వాత ఐస్బర్గ్లో కూడా బాగుంది, మేము ఇద్దరం బాగా ఎంజాయ్ చేసాము. అండ్ పార్క్కి వెళ్ళాము, పార్క్కి వెళ్ళి కాసేపు మాట్లాడుకున్నాము. అండ్ ఇట్స్ గ్రేట్ డే టు బీ. యాక్చువల్లీ అసలు నాకు టైం కుదరట్లేదు, తనకి కుదరట్లేదు. తనకి నైట్ షిఫ్ట్ అవ్వటం, మళ్ళీ నాకు ఎప్పుడు మార్నింగే ఉంటుంది, తనకి నైట్ షిఫ్ట్ అవ్వటం వల్ల మళ్ళీ మేము ఇద్దరం కలవలేకపోవటం. అండ్ దట్టు తన బర్త్డే ఇవాళ సండే అవ్వటం వల్ల సో ఇవాళ మేము కలిసి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసాం. సో దానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, ఇప్పుడు సుశాంత్గా చెప్పింది తన ఒపీనియన్. సుశాంత్గా సిగ్గుపట్టడం ఎక్కువైపోతుంది. చెప్పు సుశాంతి, నువ్వు మార్నింగ్ చెప్పావు కదా, మార్నింగ్ చెప్పు. నేను ఫీల్ అవుతున్నాను అంటే ఇప్పుడు మనం సర్ప్రైజ్ చేసాము, ఓకే, తను ఇవాళ మొత్తం మనతోనే ఉంది. సో తను ఎలా స్పెండ్ చేసింది, తను ఎలా ఫీల్ అయిందని మనకు తెలియాలి కదా. వీడియో చేసి పెడుతున్నారు, ఇప్పుడు నువ్వు ఇప్పుడే